गाइस वेलकम टू मై ఛానల్। ఇప్పుడైతే నా సైకిల్ అయితే లేదు, ఆఫ్ కోర్స్ దానికి టైర్ మనం తొక్కుడికి టైర్ అయితే బ్లాక్ అయిపోయింది, అంటే షేక్ అయ్యి బ్రేక్ పడిపోతుంది ఆటోమేటిక్గా। ఇప్పుడైతే వెళ్ళాలి, మళ్ళీ మొన్ననే బ్రేక్ కూడా ఇరిగిపోయింది। మన ఇంటి దగ్గరనే ఉంటుంది, జస్ట్ 1 మీటర్ కూడా 1 మీటర్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనుకో, హాఫ్ కిలోమీటర్ ఉంటుంది। హ్యాండిల్ కనిపిస్తుందా? కనిపించలేదు అట్లా రాదులే, యా నీ ముడి కనిపిస్తుంది ఏటు ఎందుకయ్యా ఇది నాగపాం డాన్స్ ఇది। ఇదైతే రేసింగ్ ట్రాక్ లానే ఉంటుంది సేమ్। నాకు సన్ వస్తుంది మొత్తం, లారీ వస్తుంది బ్రో, ఏం కనిపించట్లే ఇక్కడ। ఆపు, బ్రేక్ డౌన్ ఆపు, ఏం కనిపించట్లే। ఓ అమ్మా, నా ఫేస్ నాకే కనిపిస్తుంది। చూపి మొత్తం బిల్డింగ్లే కనిపిస్తుంది, మొత్తం ఒకటేలా ఉన్నాయి అన్ని బ్రదర్స్ అండ్ సిస్టర్స్। ఓ అమ్మా, ఇది మొత్తం రేసింగ్ ట్రాక్। ఇగో ఈడ పడ్డా చూడు, పడలే కానీ టైర్ మొత్తం స్పిన్ అయింది। వీడియో తెద్దామనుకున్నా, సైకిల్ వేసుకొని వచ్చాంలే ఒకటి, ఇప్పుడు ఎట్లా పని చేయట్లేదు, ఇంకోటి వేసుకొని వచ్చాము। ఇవాళ వేసుకొని రమ్మంటారు అలా, ఇప్పుడు ఈ సైకిల్తో ఎట్లా తీస్తామేమో। ఇప్పుడు నా సైకిల్ అయితే కొన్ని రోజుల వరకు ఉండదు, బాగా ఉంది। ఇక్కడ దింపుదాం, ఇక్కడ దింపుదాం। గుడ్ ఏంటంటే ఇంకో సైకిల్ వస్తుంది తెలుసా మన బిల్డింగ్కి, ఏంది అన్నమాట కొత్త సైకిల్। నేను కిందికి దిగినాక వెళ్తుంది, ఆపు పట్టుకో చిన్నగా పోతే వద్దు ఎక్కువ వద్దు, చాలా కింద ఒక్క నిమిషం। ఓకే, ఒక్క నిమిషం కనిపించట్లే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం మీకు రోడ్ చూపిస్తా। రోడ్ అయితే ఘోరంగా ఉంటుంది, ఇగో చూడొచ్చు, ఇది ఉందిగా, ఇది మొత్తం ఇది జారింది అనుకో అంతే, నేను దింపేసిన। దొడ్డు టైర్ ఉండే దాంతో దింపు, కంట్రోల్లో లేదు మరోడికి సైకిల్, దింపు। లొకేషన్ డ్రైవ్ నేను దింపాలి ఒకసారి, ఇప్పుడైతే మనం అయితే దింపాలి, ఫస్ట్ టైం నాకు సైకిల్ ఇవ్వడం। ఇప్పుడు ఎట్లా నడుపుతాడు చూద్దాం, నడుపుతాడా కింద పడేస్తాడు చూద్దాం మరి। ఓరినా ఈయన నాకైతే వీడియో తీస్తాను కదా, ఏం కనిపించలే, అందుకే మీకు ఎఫెక్ట్లు అవుతుంది చూస్తున్నారు కదా। అమ్మా మనోడేడి, బ్రైట్నెస్ పెంచుకోవాల్సింది కదా। ఇంకోండి వస్తున్నాడు, కనిపిస్తుందో లేదో మరి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, ఏడే ఇక్కడ ఉన్నాడు ఇంకోండి, అది అన్నాడు వస్తున్నాడు అన్న ఏయ్ ఇంకోండి దుమ్ము లేపాడు। ఇంకోండి గాయ్స్, ఇదే మన సైకిల్ మెరుస్తూ ఉంటుంది, మీకు కనిపిస్తుంది లేదో మరి, మీకు దీని మీద సన్లైట్ పడింది అనుకోండి ఇది మెరుస్తుంది మొత్తం। దీని పేరు అయితే లీగ్ గాడ్ స్పీడ్ సైకిల్, బాగానే ఉంటుంది మొత్తానికి। నేను ఒకసారి ఫ్రంట్ బ్రేక్ గట్టి నొక్కాను గాయ్స్, అందుకే ఇది ఊడిపోయింది। ఇంకోండి మీకు ఫ్రంట్ బ్రేక్ చూపిస్తుంది, ఎలాడుతుంది కింద పడ్డాడు, కుక్ అయితే అడ్డొచ్చింది, నేను మొత్తం గజిబిజిలో ఉన్నా, ఫ్రంట్ బ్రేక్ గట్టి నొక్కా, మళ్ళీ డబల్ రైడింగ్, అది కూడా ఫ్రంట్ ఇట్లా సైడ్కి ఇట్లా పడిపోయా। ఇగో ఇక్కడ చూసారు కదా ఎట్లా పడ్డదో, అప్పుడు ఇట్లా ఇగో మొత్తం ఇట్లా తిరిగిపోయింది, ఇది కూడా మళ్ళీ ఇది వచ్చేసి ఫస్ట్ ఇరగలే, ఇది కింద మ్యాన్ హోల్ ఒకటి ఉంది డ్రైనేజ్ది, దాంట్లో ఇరుక్కుంది, పైకి లాగేసరికి అది కూడా ఇరిగింది। ఇదైతే మళ్ళీ మరో సర్వీసింగ్ వేయించుకుంటాను, చాలా పైన మళ్ళీ సర్వీసింగ్కి ఇవ్వాలి ఇప్పుడు ఎప్పుడో మరి। అమ్మ మీకు చూపించింగోండి, ఇప్పుడు వెళ్తాం కదా చూపిస్తుంది చూడండి ఈ రోడ్ ఎట్లుంటుందో, ఈ మధ్యలో నుంచి రావాలి। ఇవి వెనకాల టైర్ బ్రేక్ కొట్టి సైడ్కి పడిందా ఇంకా అయిపోయినట్టు కథం, ఇక్కడ పడింది అనుకోండి ఇంకా చాప్టర్ క్లోజ్ అంతే। ఎక్కిస్తావా? వెనకాలకి వెళ్ళి రావచ్చుగా।
కష్టపడుతున్నాడు మనోడు. ఇది కాదు, మీకు ఇంకోటి ఉంటుందిలేండి, అది చూపించడానికి టైం వచ్చినప్పుడు అయితే చూపిస్తాము. దాని నుంచి ఎక్కియాలంటే పక్కా ఇద్దరు కావాల్సింది. అది పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళది ఏదో హోల్డ్ చేసిర్రు. అది ఎట్లుంది, ఫస్ట్లో నేను రైల్వే ట్రాక్ అనుకున్నా, అండర్ గ్రౌండ్ బేస్ ఏం అర్థం కావట్లేదు. మీకు అది కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే ఇంకా మనము ఎక్కాకైతే కలుసుకుందాం. ఆడు అవన్నీ చెప్తాడు కానీ ఇక్కడనే స్టార్ట్ చేసేసిన నేను ఏదో ఒకటి అని. అమ్మా నేను పట్టుకోలే చలో. ఇప్పుడైతే అక్కడ లాస్ట్ కూడా వెళ్ళొచ్చు. అట్లా లాస్ట్ ఉంటుంది, అదేంటంటే వాటర్ ట్యాంకర్ కట్టుకుంటాను. వాటర్ రాదా అక్కడ? వచ్చేటప్పుడు సర్లే అమ్మా. ఎక్కియాలమ్మా. ఇది మొత్తం ఇదే ఎట్లుంటది అంటే దయ్యాల కోటకి వెళ్ళినట్టు ఉంటాయి. చూడవు మొత్తం దయ్యాల ఉంటుంది. ఈ దీంట్లో ఎవడన్నా సడన్ గా వచ్చి పడ్డాడనుకో నైట్ టైం అమ్మో కష్టం. నైట్ టైమే వచ్చినాం మేము ఒకసారి. దయ్యం క్లియర్గా ఉంది. ఒక్కసారి డబల్ రైడింగ్ చేసుకుని రండి, ఇట్లాంటి వాటిల్లో చుక్కలు కనిపిస్తాయి మీకు. నేను అనుకున్నా 2 సైకిల్స్ తెచ్చుంటే బాగుండేది, కానీ ఇక్కడ మొత్తం గుంతలలో వదిలిస్తాడు బావాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి రేసింగ్ ట్రాక్ లానే ఉంటుంది చూడు. ఇక్కడ పైనకి ఎక్కుతుంది, మళ్ళీ కిందికి దిగుతుంది. అగో చూడొచ్చు, చూడండి ఫుల్ ఎగురుతుంది. నేను దిగిపోతా అప్పుడు. పెద్ద రాయి వెనకాలకు రాయి. మనకి ఇప్పుడు దయ్యాల కోట కావాలంటే లెఫ్ట్ వెళ్ళాలి, గుడి చూపిద్దాం ఫస్ట్, ఎందుకంటే మంచిది. మనం దయ్యాలకు సపోర్ట్ చేయము. అయితే చెరువు, ఇక్కడ మొత్తం చెరువు. ఇదే చెరువు అని మా డౌట్. అక్కడ ప్రగతి నగర్ అనుకుంటుంది. ఇది మీకు మేము వేరే కాడికి వచ్చినాం అనుకోవచ్చు, కానీ బండరీ లేవట్టు రైట్ తీసుకుంటే దింపే. ఓ ఆపు ఆపు, దిగిపోయిందమ్మా. అయ్యా జస్ట్ మిస్. ఇల్లా మనం బై మిస్టేక్ గా పడ్డా ఏం కాదు. ఇది చిన్న చెక్ చేసాం, లోతు అంత ఏం లేదు, నార్మలే. ఇక్కడ లోతు లేదు, అక్కడ మునిపోవడం. ఇప్పుడు ఇటు సైడ్ ఒకటి చూపిస్తాం మీకు, రోడ్ కూడా బాగుంటుంది. కానీ డెడ్ ఎండ్ అక్కడ మొత్తం రాయలు ఉంటాయి. అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఆడ మొత్తం ఇల్లులు కట్టున్నాయి షెడ్స్. సైడ్ అయితే మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అటైతే వెళ్దాం అనుకున్నాం. కానీ ఇటు నుంచి వెళ్దాం అంటే రూట్ లేదు. చూడొచ్చు పందులు ఇవన్నీ ఉన్నాయి. వెళ్తుంటే పంది కూర్చోండి సైకిల్ వదిలేసాం ఇంక. అందుకే చూడండి, అటు రూట్ కూడా అంతేం లేదు. అందుకే ఇంకా రివర్స్ మనల్ని చూస్తుంది చూడ పండు. అదే గుద్దింది అనుకుంటా మరని. ఇప్పుడు పైకి ఎక్కియాలి, దారుణం, అతి దారుణం. ఇక్కడ నుంచి వచ్చినాం మేము. నువ్వు ఎక్కకపోతే దిగాయి మా జాత. ఇప్పుడు దిగకు. ఇప్పుడైతే దయ్యాల కోటికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆపు, దిగుతా. ఇప్పుడైతే నేను నడుచుకుంటా వీడియో తీస్తా. చలో స్లోగా వెళ్తాం. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గుడి కట్టారు. మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారో ఏమో. అక్కడైతే వాకింగ్ ట్రాక్ ఉంది. మేము ఈవినింగ్ చూసాము, వాకింగ్ చేసుకుంటున్నారు అక్కడ లాస్ట్ టైం అయితే. పాజ్ చేస్తావా? అక్కడికి వెళ్ళక చూపిద్దాం. ఇప్పుడైతే పాజ్ చేస్తున్నా గాయస్, అక్కడ వెళ్ళినాక చూపిస్తాం. నాకు ఇక్కడ భయం అవుతుంది గాయస్, అదేదో రూమ్ లా ఉంది. అరే లోపలికి వెళ్దామా? లోపలికి. ఓ లాక్ ఉంది, లాక్. ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడైతే ఉంటది. నేను ఎక్కియాలా? ఎక్కు. వద్దు, నేను ఎక్కిస్తా. నువ్వు ఎక్కుతా, నేను ఎక్కిస్తా, నువ్వు దింపు. ఈ మాత్రం హెవీ డ్రైవర్. వద్దురా బాబు, సేమ్ చెప్పులు, స్పోర్ట్స్ షూస్ ఎక్కిస్తున్నా అంటున్నా కదా. అంటే మామూలు చెప్పులు వేసుకుంటే తెగిపోయినది. ఒకటి ఉండే పూమా. అది పూమా కాదులే, పూమానే, పూమా. మారే భయ్యా, వీడు మొత్తం ఎక్కిచ్చేస్తుంది. ఎక్కింది అన్న, ఎక్కుతుంది. వేయాలకోట వచ్చేసింది గాయ్స్. సౌండ్ మన కోసం వినిపించిందో లేదో. నడిచింది. ఆపు, నిజానే ఉంటుంది. మార్నింగ్ ఉంటుంది ఇక్కడ. ఆపు, ఈ డౌడ్ కోసం పెట్టిండు. పండుకున్నా ఆడ దయాల కోసం పెట్టినట్టు.
ఇది మొత్తం రాయలు ఉన్నాయి అసలు చెట్లు చూడొకసారి దయ్యాల కోట సేమ్. దెయ్యం షూటింగ్ అయినా దిగాలనుకుంటే దిగేసి నైట్ టైం వచ్చి. ఫ్యూచర్లో మనము ఫిలిం చేస్తున్నాం ఇక్కడనే గోస్ట్ది. ఇదే అన్న అమ్మ బాబోయ్ అమ్మ ఇటు చూడద్దురా. మీకు ఇది చూస్తే Guys. గుర్తుకు వస్తుందో చెప్పండి. మీకు 3, చూడు 2, 1 చూడొచ్చు. వస్తుంది ఇగో ఇది బేస్ క్లియర్గా అనిపించింది మాకు. కిందికి దిగడానికి ట్రై చేసినాం, కనిపించట్లేదు. మరి ఫుల్ పెడతా చూడండి. అది ఉంది కదా ఇటు రైల్వే ట్రాక్ అనుకుండు, కానీ అది కాదు. రైల్వే ట్రాక్ ఉంది, అటు సైడ్ వెళ్దామా? అటు సైడ్ వెళ్దామా? వద్దు అసలు. ఇక్కడ ఇది కనిపించచ్చు, కనిపిస్తుందో లేదో. అది కింద బేస్ లా ఉంది, మొత్తం బేస్ లా ఉంది. ఇది అయితే ఇల్లులానే ఉంది. ఇది అంటే పాతకాలంలో ఇట్లా రాయలతో కట్టింది, మహారాజులు ఉంటారంట. ఇక్కడ ఎంత క్లియర్ ఉందో అది చూపించారు కదా, దాని కిందనే బేస్ ఉంది. మీకు చూస్తే ఏం గుర్తుకొస్తుంది? ఇది మొత్తం రైల్వే ట్రాక్ గుర్తుకొస్తుంది ఫస్ట్ లో, కానీ అంత పెద్దగా ఉండే. ఇంకొంచెం బేస్ ఇంకొంచెం బక్కగా ఉంటాయి. బేస్ లోపల నాకు కన్ఫామ్ తెలిసిపోయింది అది. నేను ఫస్ట్ చూడండి బేస్. ఎలా ఇప్పుడు నేను కుచ్చుకుంటున్నాయి ముళ్ళులు. చెప్పులు తొలుపుకో, మొత్తం ముళ్ళులు వచ్చేసినాయి. నువ్వు వీడియో తిని వెళ్తా ఒకసారి సైకిల్ లేకుండా మెల్లగా. ఇటు నుంచి చూద్దాం మరి ఏముందో. ఇవన్నీ ఎందుకు కట్టారు మరి? బిల్డింగ్స్ ఏమైనా కడుతున్నారేమో. ఇక్కడ మొత్తం క్లియర్ చేసి ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇంక ఇటు లోపలికి వెళ్తే ఊరా? గాయస్ ఏదో ఊరు ఉన్నట్టుంది. ఊరంటే ఒక బిల్డింగ్స్, ఒక ఇదేంటిది, ఇది ఎందుకు కట్టారు? ఇది చూడు, ఇది ఎందుకు కట్టారు మరి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంట. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంట. ఇది చూడండి. రాజుల కాలంలో ఉంటుందా రాయలతో కట్టు. ఇది ఏంటో గాయస్ మరి ఊరుండేది అనుకుంటున్నా దీని దగ్గర అయితే. ఇంకా ముందుకెళ్తే ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. బిల్డింగ్స్ వెళ్ళిపోదామా? కార్ పాత కాలం కార్ యాక్సిడెంట్ అయిపోయింది ఏంది, లేకపోతే పాడైపోయింది పడేస్తుంటారు. ఇచ్చాడు టాటా ఇండికా. టాటా ఇండికా అది వాళ్ళదేలే. ఇది ఏమైందో మరి. ఇంకో కారు ఉంది ఇక్కడ ముందు, ఇది యాక్సిడెంట్ అయింది అనుకుంటా గాయస్. ఇంకోండి గ్లాస్ కూడా పగిలిపోయింది. ముందుది కొంచెం అది కూడా అంతే, లేకపోతే పాడైపోయిన కారు ఏమో. ఇంకోటి ముందు మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, అది అవ్వదు. నేను తీస్తాను అది. ఓపెన్ కూడా అయింది, గుచ్చుకుంటే గ్లాసెస్ ఇరిగిపోయినాయి, గుచ్చుకుంటే చూసుకో. ఓపెన్ ఉందా? వద్దు. ఏంది అటు సైడ్ వద్దు, ఇట్రా ఇటు నుంచి వెళ్దాం. లేకపోతే ఇటు పైకి వెళ్ళొచ్చా? మధ్యలో గుంతుంది, ఆగు. ఎటు పోతావు? ఇటు నుంచి ముందు నుంచి పోదాం. ముందు నుంచి ఇక్కడ రా. ఈ వీడియో మామూలు పెద్దగా అవ్వట్లే కదా, 14 minutes అయిందంట అప్పుడే. చూడండి గాయస్, ఇంకోండి ఇది మొత్తం బిల్డింగ్స్. ఇక్కడ ఒక ప్లేన్ ఏరియా ఉంది. ఇవన్నీ బిల్డింగ్స్ కట్టడానికి ఉంచేసినట్టున్నారు. ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు మంచిగా. క్రికెట్ ఆడుకోవచ్చు మంచిగా. మరీ అంత కాదులేండి, పోతాయి బాల్. ఏం చేస్తున్నాడు వీడు? గ్లాస్ గుచ్చుకుంటాయి. నువ్వు ఇట్రా. ఏం చేయాలనుకున్నావు? స్టీరింగ్ తిప్పావా? కీస్ ఉందా దాని దగ్గరే? ఇంకెళ్దాం పా. ఫ్రంట్ బోనట్ అయితే తిరిగిపోయి ఇక్కడ పడిపోయింది. పా అమ్ముకొని ఎవడిస్తాడులే. పాత కారు ఒక్క కార్దే. ఏమో సెకండ్ హ్యాండ్ కార్స్ అట్లా తీసుకోవచ్చు. ఏది స్టెప్స్ ఎక్కుతావు ఇప్పుడు?
సైకిల్ సైకిలా లాక్ వేద్దాం. పైకి అయితే ఎక్కుదాము. ఇక్కడైతే లాక్ వేస్తాను, ఎవరు తీసుకోలే. మనం ఆచి తూచి అడిగేయాలి ఇక్కడ. నాయన ఇంత హైట్ ఉన్నాయంటరా బాబు. ఇక్కడి నుంచి పడ్డాం అనుకోండి నరకం. అందుకని ఇట్లా చేతులు పట్టుకొని వెళ్తున్నా. గాయ్స్ ఫైనలీ పైకి వచ్చేసాం, కానీ ఖాళీ ఏం లేవు. ఫోటో తీయచ్చు ఇక్కడ మంచిగా. ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ కరెక్ట్గా ఫోటో తీయడం. ఇక్కడ నుంచి దీని ముందు కరెక్ట్ ఈ ప్లేస్. నేను కింద నుంచి సన్ కనిపించేటట్టు పెడతా. కనిపిస్తుందా? సన్సెట్ అప్పుడు తీయాలి. సన్ ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ ఉన్నావు. వదిలే రాదు, కష్టం. అది నువ్వు పైకి ఎగరాలి. వీడియో ఆన్ ఉంది, మరి సన్ అక్కడ ఉంది. ఇంకోటి మీకు చూపిస్తా ఇక్కడి నుంచి కింద. ఓరే నాయన, చూసారు కదా గాయస్ ఎంత కిందకుందో. దీనికి మనం దురికేమనుకో ఆయన సూసైడ్ ప్లాన్ కంపల్సరీ. ఎవడన్నా సూసైడ్ కావాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోండి. ఓకే మరి ఏముందో మరి. ఏందో గాయస్ మన పని తిరుగుడే సరిపోతుంది అంతే. మరి మీకోసం కష్టపడి ఇటు వస్తే మళ్ళీ కిందకి వెళ్తాం. మేము బ్లాగింగ్ తీస్తాం మీకోసం కష్టపడి. ఎక్కుదాం ఇట్లా? ఎక్కదు, అటు నుంచి ఉంది. అటు ఏంటో మరి, అటు నుంచి కిందకు ఉంది. నాయన నా షాడో ఏముంది సౌండ్ వచ్చింది గాయస్. ఇటు నుంచి ఎక్కియచ్చు. కిందకి వెళ్దామా? ఏముంటుందేమో గాయస్, నాకు భయం వేస్తుంది. ఎక్కడెక్కడికో తీసుకొస్తున్నాడు బ్లాగింగ్ అని చెప్పి. ఓయ్ నాయనా ఆగరా బాబు. ఒక చేతిలో ఫోన్ వదిలేసి మంచి గుర్తుందో. ఓ నాయనా చెప్పు ఊడిపోతుంది. నా చేతిలో ఫోన్ వదిలేసి ఉరికాడు. ఇక్కడ నుంచి ఎక్కియచ్చు. పట్టుకో సైకిల్. ఏడుంది సైకిల్. లెక్కతో మాత్రం ఓపిక వదిలేసి వెళ్ళిపోయినాం. చూడొచ్చు. అయితే కాదు, దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ లేవా? ఒక్కటి కూడా ఓపెన్ కాలే. పగిలిపోయి ఉంటాయేమో. వాళ్ళు యాక్సిడెంట్ కాలేదు, కలిసి బోనెట్స్ ఇవన్నీ అమ్మేసి ఇంక వదిలేసినట్టున్నారు ఈ కారుని. ఇది అయితే అసలు అన్ని డోర్స్ కూడా పడేపించాను. చేతో అక్కడ ఎక్కించినంత ఎక్కిస్తా. గ్రౌండ్కి రేనండి పోతుంది. నువ్వు వెళ్ళు ఇక తీసుకో, పట్టుకో, నేను తీసుకొస్తున్నాను. చూడొచ్చు లిఖిత్ పరిస్థితి మొత్తం. మేమే ఫస్ట్ సైకిల్తో వచ్చింది ఇక్కడికి, ఎవరు రాలే ఇంతవరకు. నాది ఎక్కుతుండే. నువ్వు బలిను 5 స్టార్ అని చెప్పావు కదా, 0 స్టార్. సైకిల్ తెచ్చినాం మేము. ఎందుకు తెచ్చినాం మాకే తెలియదు. అటు వెళ్ళుదాం ఒకసారి. ఇంకెట పోతాంలే, ఏముండదు అంత అవసరం లే కూడా. సరే అటు హైట్ పోవచ్చు, ఎక్కొచ్చుకొని మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు సైకిల్ దింపుతున్నప్పుడు మాత్రం ఓపి ఉంటుంది. ఇంకా దింపుదామా? ఇంకెళ్దామా? ఇదేంటి 4G Pro, 4G పెన్ను, ఫోన్ కాదు. చలో ఇంకా పారు. ఆగు ఎక్కించుకో. హెవీ డ్రైవర్. మెయిన్ ఫోన్ గట్టిగా పట్టుకో. నేను బ్రేక్ వేసుకుంటూ పోతాలే. ఆన్ చేసా ఒక వీడియో గాయ్స్ మీకోసం. కష్టపడి వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాము. ఇంత కష్టపడి ఇంత వాటిల్లో స్లోగా వెళ్ళి మాకేం రాకుండా వ్లాగ్స్ తీస్తున్నాము. మా అడ్వెంచర్కి
మీరు సబ్స్క్రైబ్ చేయాలి. చేయకపోతే మళ్ళీ ఒకసారి వీడియో వేద్దాం. అవును కదా, ఓ అమ్మ. కమెంట్స్ లో మాకు తెలిసి ఏం పెడతారు, మీ వీడియో వాడికి కావాలరా అంటారు. అదేగా పెట్టేది మీరు. పెట్టిరా నీకు అట్లా ఎట్లే ఆహా. కుచ్చుకపోయింది మొత్తం టైర్కి. టైర్ పాడైపోయింది. ఇంక వెళ్ళిపోదాం అమ్మ డైరెక్ట్. వెళ్ళిపోదామా లేదా అది ఎక్కి మరి ఏం చేయలేము ఇంకా. ఇంకా దయాం కోటి వచ్చాం ఇటు కదా. ఆ బాబు మెల్లగా మర్చిపోయి ఉంటే ఏంది వచ్చిన రూట్ ఇంకోండి గాయస్ దెయ్యాలకోట. టాటా బాబాయ్ చెప్పండి దెయ్యాలకోటకి. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మేము. నెక్స్ట్ సండే అట్లా వస్తాం. ఓ అమ్మరే చంపుతుండు. ఇక షర్ట్ చూడు ఎట్లా కొడుతుంది. అయినా కానీ ఇప్పుడు ఇంత స్పీడ్ వెళ్ళిపోతే దిగడమే కదా. మర్చిపోయా స్లోకి వెళ్ళినా ఏం కాదు. ఇక్కడి నుంచి దిగాలి కిందకి. ఏవి డ్రైవర్ లేడ. ఓ అమ్మ స్కిడ్ వేసింది పలిగింది. అమ్మ ఏ కింద చూసుకో అయ్యా. రేసింగ్ ట్రాక్ ఇప్పుడు చూపిస్తాం మీకు. రేసింగ్ ట్రాక్ ఏ మెల్లగా ఫోన్ ఎట్లా అమ్మ గట్టి పట్టు. నేను గట్టులో పోను. రేసింగ్ ట్రాక్ నాకేం కనిపించట్లేడా. ముందు పెట్టు ఫోన్ పక్కకి ఇట్లా. నా ముందు కాదు పడుతుంది. నా ముందు పెడితే పక్క ఇట్లా పెట్టు. అంది వచ్చిందన్న. ఇక్కడ నేను ఉండడం మంచిది కాదు. మళ్ళీ ఒకసారి కిందకి దింపుతా బాబు. అయిపోయింది. ఎంత 21 minutes. ఇంకా 10 minutes లో మనం ఆఫ్ చేసేయాలి వీడియో ఆటోమేటిక్గా. 10 minutes అంత అవసరం లే, అయిపోతారులే. నేను ఒకసారి ఎక్కించుకొని దొక్కుతా పట్టుకో. ట్రై చేస్తా ఒకసారి. నేను కింద పడే నేను దొక్కుతాలే ఇక్కడికి. కరెక్ట్ చివర మనం వెళ్తాం కదా బయటకి. రోడ్ బయటకు వెళ్ళిపోయి ఇంకా ఆపేయాలి. పట్టుకో. నా వల్ల కాదు వెనకాల కూర్చోడం. నీకు తెలీదు ఎందుకో ఏమో. నాకు వెనకాల కూర్చోడం రాదు. నిజంగా కింద పడతా. నాకు వెనకాల కూర్చోడం రాదు. ఎందుకు? నువ్వు బ్యాలెన్స్ చేస్తావా? నేనే వాసానికి డబల్ రైడింగ్ నేర్పించింది. వాసన్ ఎంత ఉంటాడు, నేను ఎంత ఉంటా? ఏంది హోటల్ మట్టిలో మట్టి అంతే మరి. నువ్వు కింద పడేస్తావు పక్క. ఎవరు నాయన నువ్వు మంచిగా కూర్చుంటే తొక్కగలుగుతావు. నేను మంచిగా కూర్చున్నా. కళ్ళ రాయింది, రాయి మీద దొక్కించావు. ఇంకోండి కింద రాయి. ఏందిరా ఇది? నాకే సైకిల్ వచ్చు. నేనే 2-3 కూర్చుందంటే నాకే రావట్లేదు. ఇది మట్టి అంతే, నీకు అర్థం కాదు. నీకు మట్టి అంతే. మరి నువ్వు ఎట్లా దొక్కినావు? మనం అంతే పవర్ ఉంటుంది. నువ్వెంత ఎటు పోతున్నావు? ఎటు పోతున్నాడు రా బాబు. మొత్తం తిప్పుతున్నాడు. మీకేం కనిపించలేండి. నేను భయంలో ఫోన్ కింద పెట్టేస్తా. అదే నా ప్రాబ్లం. ఇంకోటి ఇట్లా ఏం నొక్కుతున్నాడు చూడు. ఎటు తిప్పుతున్నాడు. నాకేం తెలుసు. కాక అనుకుంటా. ఏది ఇంకోటి ఇదే కాక. మరి ఏదో ఎటు దొక్కుతున్నా. నాయన బ్రేక్ ఉంది కదా. ఉంది కాబట్టి ఆగిన, లేకపోతే వెళ్ళిపోతుండే. మీకు మొత్తం ముందుకు పెడతా చూడండి. ఓరన్నా పట్టుకో, కాలు కింద పెట్టు. స్ట్రైట్ చేయి. మొత్తం తిప్పుతున్నాడు మళ్ళీ. అది తక్కువ. అమ్మా గాయస్ కొంచెం స్పీడ్ అవ్వని. అన్నా తొక్కాడన్నా. గాయస్ నిజంగా చెప్తున్నా, ఇందాక రాలేదు తెలుసా తొక్కడానికి. ఇప్పుడు తొక్కుతున్నాడు ఏదో. వెనకాల కూర్చోవడం రాదు నాకు భయ్యా. నాకు పడిపోతుంది గాయస్. మీకు అర్థం కావట్లే. ఫోన్ కూడా పట్టలేకపోతున్నా. నాయన గతుకొచ్చింది అనుకోండి ఎగురుతా. అస్సలు రాదు. ఓంకార కూర్చున్నా ఇప్పుడే చూడండి షాడు. ఓరే నాయన నా భయం మీకు అర్థం కావట్లేదు. ఇంకోటి వచ్చేసాం. అమ్మ బతికేవరా బాబు. డ్రైవింగ్ అని కాదు, నాకు వెనకాల కూర్చోడం రాదు అసలే. మళ్ళీ ఇంకో చేతిలో ఫోన్. ఓరన్నా వచ్చేసాం. ఆపు. ఏం తాగు
గట్టి బ్రేక్ వేసాడు ఏమో ఇంకా అయిపోయింది చిట్కాలు చూపించాడు ఇంకా ఆపేద్దామా ఇక్కడే బ్లాగ్ ఏం చేద్దాం ఫైనలీ బ్లాగ్ అయితే అయిపోయింది మాకు 1 minute అక్కడే డాన్స్ చేసినాం సైకిల్ ఇటు చూడు బ్లాగ్ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నామా లేకపోతే మళ్ళీ ఇంకేం మళ్ళీ రేపు తీద్దాం మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని వీడియోస్ తీస్తాం మీరైతే సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి ఇప్పటివరకు 19-20 థ్యాంక్ యూ 20 వీడియోస్కి 9 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఓకే మన పాపులారిటీ అంతేం లేదు ఒక 9 సబ్స్క్రైబర్స్ వచ్చారు మీరు ఇంకా తెప్పియాలి 9 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అండ్ 10 సబ్స్క్రైబర్స్ అయ్యాక ఫస్ట్ వీడియో ప్లాన్ చేద్దాం మీరు 50 చేయండి అప్పుడు చెప్తాం కానీ 50 సబ్స్క్రైబర్స్ అయ్యాక అప్పుడు మీకు గట్టి స్పెషల్ వీడియో ఇస్తాం కావాలంటే ఇంకో మంచి రైడ్ వేసి మంచిగా చేద్దాం లేదు 50 సబ్స్క్రైబర్స్ అయితే తెప్పియండి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా